నమస్తే దోస్తులు సుత్తూరా. ఇగో ఈత చెట్టు కోద్దామని ఇలా మనం బయలుదేరినాం పెద్ద బక్కదాన్ని. దీన్ని కొవ్వాలంటే పొలం ఒడ్ల మీదకి వెళ్ళి గట్ల మీదకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. మన ఈ గౌడ సోదరులు అంటేనే గుండె ధైర్యం గల వాళ్ళు కాబట్టి ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా ఈత చెట్లను తాడి చెట్లను వదలకుండా గీసే వాళ్ళు కాబట్టి ఎంత ప్రయత్నమైనా చేస్తారు. అందులో భాగంగా ఈరోజు నేను కూడా ముందు కొనసాగుతున్నా. ఈత చెట్టును కోయడానికి రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం కోయడానికి ముందుకు పోవడం జరుగుతుంది. దీనికోసం ఈ ఒడ్లకి వెళ్ళి పడుకుంటూ పోవడం జరుగుతుంది. తవ్వలేక ఒడ్లకి వెళ్ళి పొలాలకి వెళ్ళి ఓడవుతుంది. దాని దగ్గరికి అయినాక ఫుల్ వీడియో పెడతా. చూసిరుగా ఫ్రెండ్స్, దీని మొదలు ఎట్లుందో. దీన్ని కింది నుంచి మీద రాక ఒక్కసారి చూడురి. దీన్ని పొతం చేయాలి ఇప్పుడు నా పని. చూసిరా, దీన్ని పూర్తిగా ఈత చెట్టు రేవుకి వేసినాక మళ్ళీ ఇంకో వీడియో పెడతా. అలాగే మీదికైనాక మీద వ్యూ ఎలా ఉందో కూడా చూపెడతా. మస్తే ఫ్రెండ్స్, ఎట్టకేలకు మొయ్యికాడికి రావడం జరిగింది. ఇక ఇప్పుడు మొయ్యి సాపేసి ఈదు ముఖం చేయాల్సింది, రేవుకు రావాల్సింది. ఎలా ఉంది ప్రకృతి అందాలు చెట్టు పైనుంచి. చూసిరా, చెప్పులు ఎక్కడ కింద ఉన్నాయి. నమస్తే ఫ్రెండ్స్, ఎట్టకేలకు మొయ్యికాడికి రావడం జరిగింది. ఇప్పుడు ముఖం చేయాలి, పని ఉందిగా. స్టార్ట్ చేద్దాం పని. వీడియోలు పక్కకెట్టిగా ప్రకృతి అందాలు చూడరు ఒక్కసారి చెట్టు పైనుంచి ఎంత బాగుంటుందో. ఓ, ఈ తాడి చెట్టు హైట్ ఉంది మినిమం. మన చెట్టు ఈ తాడి చెట్టు కన్నా హైటే ఉంది ఇప్పుడు మన ఈత చెట్టు. ఇది మనం ఎక్కింది. మన చెప్పులు చూసిరా ఫ్రెండ్స్ ఎక్కడున్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది ముఖం చేసినాక మళ్ళీ వీడియోలోకి వస్తా. మస్తే దోస్తులు, ఎటకెళ్ళకి ఇది కోతాయింది. ఇంత కష్టపడితే ఇది కోతాయింది. ఇంత పైనుంచి చూడు ఎట్లుంది వాతావరణం, తాళ్ళు చెట్లు. ఎట్టకెళ్ళకి ఇది కోతాయింది. అర్ధగంట పట్టింది దీనికి వచ్చేసరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. చూసిరా, ఇది ఫైనల్గా ఎట్లా కోసినా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ గౌడ సోదరులందరూ.